వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో కచ్చాపురం, నారాయణపురం గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ కంటి చూపు తిరిగి ఆనందంగా ప్రపంచాన్ని చూడగలిగారని ఉద్దేశంతో కంటి చూపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. కంటి శుక్లాలలో పొరాకు కంటి చికిత్స చేసి కంటి అద్దాలు ఉచితంగా ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉచిత పరీక్షలు చేసి మందులు, కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆశా వర్కర్ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారని చెప్పినాడు. అలాగే కంటి సర్జరీ కొరకు 25 ప్రజలను రెఫర్ చేసినారు. శనివారం ఉదయం 8 గంటలకు సచివాలయ దగ్గరికి రావాలని చెప్పినాడు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యుడు రవికుమార్, ANM జయమ్మ, MLHP ప్రభావతి, కచ్చాపురం ఆశా వర్కర్స్ జయమ్మ, మల్లీశ్వరి, నాగవేణి, నారాయణపురం ఆశా వర్కర్లు కవిత, కచ్చాపురం గ్రామస్తులు మరియు నారాయణపురం గ్రామస్తులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. మంత్రాలయం మండలం కచ్చాపురం PSC విలేజెస్ లో ఐ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశాము. సో ఇక్కడైతే ఓపీ కొంతమంది కళ్ళు కనిపించని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. వాళ్ళల్లో ఒక 40-50 మెంబర్స్ ఓపీ అయితే వచ్చారు. అందులో ఒక 20-25 మెంబర్స్ సర్జరీకి అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సర్జరీకి కర్నూలుకి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కర్నూలు పెంచుకలపాడు విశ్వభారతి హాస్పిటల్లో వీళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద అందరికీ ఫ్రీగా సర్జరీ చేసి మరి అదే బస్సులోనే మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఐస్ చెక్ చేసిన వెంటనే కొంతమందికి ఏమైనా ఐ డ్రాప్స్ అవసరమైతే వాళ్ళందరికీ కూడా ఐ డ్రాప్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. సో ఆర్టికల్స్ కూడా కొంతమందికి అవసరం ఉంటే స్పెషల్ అందరికి కూడా ఫ్రీగానే ఒక 1 మంత్ తర్వాత ఫ్రీగా